హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాశ్రీ. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఇవే ఫ్రెండ్స్ మా మొక్కలు. మీరు చూడండి, ఇప్పుడు మొక్కల కోసం అయితే నేను తవ్వుతున్నాను ఫ్రెండ్స్. ముందుగా నేనైతే గుణపం అయితే తెచ్చుకున్నాను. చూడండి, ఇప్పుడు నేను అంత తవ్వుతాను. మీరు చూడండి, నేనైతే మొక్కల కోసం అయితే తవ్వుతున్నాను ఫ్రెండ్స్. ఇది స్పెషల్గా చూడండి, తవ్వుతాను. ఫ్రెండ్స్, మొక్కల కోసం పనిచేస్తే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం. మొక్కలు మనకు ఆక్సిజన్ ఇస్తాయి కదా ఫ్రెండ్స్. నాకైతే అందుకే చాలా బాగా ఇష్టం మొక్కలంటే. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను ఇలాగ అన్నీ తవ్వుతాను. మీరు చూడండి ఫ్రెండ్స్, నేను తవ్వినవన్నీ చూడండి. అక్కడ అంతా తవ్వాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వాటిని. అలసట వచ్చినా కానీ మనం మొక్కల కోసం పని అయితే ఆపకూడదు ఫ్రెండ్స్. అలా తవ్వుకుంటూ వెళ్ళిపోవడమే. ఎంత అలసట వచ్చినా నేనైతే ఆపను ఫ్రెండ్స్. మీకు మొక్కలు కానీ ఇష్టం ఉంటే కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. నాలా మొక్కలంటే ఇష్టం ఉంటే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక్కడ చెత్త అంతా ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ చెత్త అంతా నేను క్లీన్ చేస్తాను. ఇప్పుడైతే ఇక్కడ వరకు గుణపం అయితే సరిపోద్ది తవ్వడము. ఇదైతే మేము పెంచుతుంది నిమ్మ మొక్క ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి, ఈ నిమ్మ మొక్కని ఇన్నాళ్ళు కుండీలో పెంచాము. ఇప్పుడు మనం మట్టి తల్లికి అయితే ఇచ్చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం భూమి మీద అయితే వేసేద్దాము. సో ఇప్పుడైతే మనం గోతి తవ్వుకుందాం ఫ్రెండ్స్. కొంచెం లోపల తవ్వుకుందాము. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన నిమ్మకాయ మొక్కనైతే ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను వేసేస్తున్నాను. మన నిమ్మకాయ మొక్కను ఇందులో వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు నిమ్మకాయ మొక్క అయితే వేస్తాం ఫ్రెండ్స్. ఇందాక తీసిన మట్టి, అదే మట్టిని ఇలా పరుచుకోవాలి ఫ్రెండ్స్. మనం ఏ డస్ట్ లేకుండా పరుచుకోవాలి ఫ్రెండ్స్. గడ్డి ఉండకూడదు మెయిన్గా. గడ్డి ఉంటే ఇవి గడ్డి వచ్చేది అడ్డుక. ఇప్పుడు ఇదైతే ఇలా సరిపోయింది ఫ్రెండ్స్. చూడండి, మన నిమ్మ మొక్క అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, రాయిలు కూడా ఉండకూడదు ఫ్రెండ్స్, ఇలా ప్యూర్గా ఉండాలి. ఇప్పుడైతే మన నిమ్మ మొక్కను అయితే ప్లాంటేషన్ చేస్తాం కాబట్టి ఇప్పుడైతే మనం ఏం చేస్తాము, నీళ్ళు వేయాలి కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం నీళ్ళు వేసేద్దాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను నీళ్ళు వేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఒక బకెట్తో తెచ్చుకున్నాను. కొంచెం కొంచెంగా వేయాలి ఫ్రెండ్స్. ఒక గోరు తీసి తవ్వుకుందాం పోనీ. మొక్కనైతే నేను నాటేశాను. చూడండి, మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. మీరు నాలాగే మొక్కల్ని నాటండి ఫ్రెండ్స్. మీరు నాలాగే మొక్కల్ని నాటండి. ఇప్పుడైతే ప్లాంటేషన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ముందుగా చెప్తున్నాను, మనం మొక్క నాటుకుంటే ప్లాస్టిక్ ఉండకూడదు, రాయి ఉండకూడదు ఫ్రెండ్స్. ఇది రాయి కాబట్టి మనం పడిసేద్దాము దూరంగా. ఇప్పుడైతే మన మొక్క అయితే ప్లాంటేషన్ అయిపోయింది. మీరు కూడా నాలాగే మొక్కలను నాటండి ఫ్రెండ్స్. మన భూమిని మనం రక్షించుకుందాం ఫ్రెండ్స్. చూడండి, మన మొక్క అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా మన మొక్కలను అయితే నాటాలి ఫ్రెండ్స్. ప్రతి మన పుట్టినరోజుకి అయితే మొక్కలను నాటాలి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నా పుట్టినరోజు కాదు, ఎందుకో నాకు మొక్కలు నాటాలి అనిపించింది. ఈ కుండీలో నిమ్మకాయని భూమాతకి అయితే ఇచ్చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, రోజు దీన్ని నీళ్ళు వేసి పెద్ద వృక్షంగా మీకు చూపెడతాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కన్ఫామ్గా మీరు మట్టిని అయితే కాపాడండి ఫ్రెండ్స్, ప్లీజ్.